హాయ్ గైస్, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి రథసప్తమి కాబట్టి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రథసప్తమి అంటే ముఖ్యంగా మనం సూర్యుడికే చేస్తాం కాబట్టి సో బయటే పొంగల్ అయితే ప్రిపేర్ చేయాలంట. నేను వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట రథసప్తమి. ఇంతవరకు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి నేను తులసి చెట్టు దగ్గర నీట్గా కడిగేసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట. ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అన్ని వేసేసాను. ఒక పక్కన పొంగల్ అయితే పొయ్యి మీద పెట్టేసి పనులని అయితే చేసేసుకుంటాను అనమాట. నేను వచ్చేది ఎలా చేశాను ఏంటి అనేసి కంప్లీట్ ప్రాసెస్ అంతా లాంగ్ వీడియో చేసి పెట్టాను. టైటిల్ కింద ట్యాగ్ చేసి ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లింక్ మీద క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బయట వచ్చేసి రథం వేసాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా పొంగల్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా ఇంటి వెనక సైడ్ చిక్కుడు చెట్టు అయితే ఉందన్నమాట. సో చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చాను. మనం ప్రసాదం చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలి కదా. సో దేవుడికి అలాగే పెట్టాలి. మనం బయట ఎవరికైనా ప్రసాదం పెట్టేటప్పుడు కూడా చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలంట. అంటే ఇవాళ ప్రత్యేకంగా అలా అయితే పెట్టాలంట. సో చిక్కుడుకాయలతో రథం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని బయట తులసి చెట్టు దగ్గర అయితే చేసేసాను. రథము అలాగే పొంగలి ప్రసాదం అన్నీ కూడా బయట అయితే పెట్టేశాను అనమాట. దీపం కూడా పెట్టేశాను. 7 ఒత్తులతో అయితే దీపం అయితే పెట్టాలంట. సో అన్నీ కూడా నేనైతే బయట పెట్టేసి మొత్తం కంప్లీట్ పూజ అయితే చేశాను అనమాట. ఎలా చేశాను అంటే మొత్తం లాంగ్ వీడియో లింక్ ఇచ్చేసి ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా క్లిక్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి కరెక్ట్గా చేసేద్దాము. సో అదనమాట ఈ వీడియో. మీరు కూడా రథసప్తమి సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కామెంట్ చేసేయండి. అంతే ఈ వీడియో ఇంకో వీడియోతో వస్తాను. బాయ్ గైస్.